మామిడికాయ పచ్చడి పెట్టరాని వాళ్ళు కూడా ఈజీగా ఇక్కడ చూసి మామిడికాయ పచ్చడి పెట్టవచ్చు. ఎందుకంటే నేను సింపుల్గా మామిడికాయ పచ్చడి ఎలా పెట్టాలో చేసి చూపిస్తాను, చూడండి. హలో అండి అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంట్లోనే సింపుల్గా మామిడికాయ పచ్చడి ఎలా పెట్టాలో ప్రాసెస్ చూపిస్తాను, చూడండి. ఇక్కడ నేను 4 మామిడికాయలు తీసుకున్నాను. వాటిని మంచిగా కడిగి వాటిని నేను చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇక్కడ నేను ఒక గిన్నెతో కొలిసి చెప్తాను, అదే ప్రాసెస్ మీరు కూడా చేయండి. మ్యాంగోస్ కట్ చేసే ముందు వాటికి తడి లేకుండా చూసుకోవాలి. వాటిని ఫస్ట్ క్లీన్ చేసుకున్న తర్వాత కాసేపు గాలికి ఆరేయాలి. అప్పుడు ఒక క్లాత్ తో మొత్తం తుడిచేసుకున్న తర్వాత మనం మ్యాంగోస్ ని కట్ చేసుకోవాలి. అప్పుడే వాటికి తడి అనేది ఉండదు. ఇక్కడ నేను సింపుల్ గా పచ్చడి పెట్టడం చెప్తున్నాను, మీరు కూడా ఇదే ఫాలో అవ్వండి. ఇక్కడ నాకు మొత్తం 6 కప్పుల మామిడికాయ వక్కలు వచ్చాయి. దానికి నేను 2 కప్పుల కారం తీసుకుంటున్నాను. నేను ఇంట్లో పట్టించిన కారం మాత్రమే వేసుకున్నాను. మీ ఇష్టం, మీరు ఏదైనా వేసుకోండి, చూసి వేసుకోండి కారం. అలాగే ఈ కప్పులో సగం సాల్ట్ వేసుకున్నాను. ఎందుకంటే తక్కువైతే వేసుకోవచ్చు, కానీ ఎక్కువైతే దాన్ని మనం ఏం చేయలేము. ఇక్కడ ఆవాలు ఇంకా మెంతులు వేంపుకొని పొడి పట్టుకున్నాను. ఆవాలు కొన్ని ఎక్కువ తీసుకోవాలి, మెంతులు మాత్రం 2 స్పూన్స్ వరకే తీసుకోవాలి. ఎందుకంటే పచ్చడి అనేది చేదవుతుంది అన్నమాట, అందుకే మెంతులు తక్కువ తీసుకోవాలి. ఇంకా అవన్నీ వేసుకొని మంచిగా మొత్తం కలిసేలా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. పచ్చళ్ళలోకి పోపు పెట్టేసుకుందాం. ఇక్కడ నేను 1/2 కిలో ఆయిల్ తీసుకున్నాను. నేను తీసుకున్న ఆయిల్ వచ్చేసి పల్లి నూనె అన్నమాట. అదే బాగుంటుంది పచ్చళ్ళలోకి అని చెప్పేసి ఆ ఆయిల్ వేస్తున్నాను. వీడియో మాత్రం పూర్తిగా చూడండి, మీరు స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు. మొత్తం చూస్తే ఎలా అనేది మీకు అర్థం అవుతుంది. స్కిప్ చేయకుండా వీడియో చూడండి. ఆయిల్ మంచిగా వేడెక్కిన తర్వాత అందులో ఆవాలు వేసుకోవాలి. ఆవాలు అనేటి చిటపటలాడిన తర్వాత జీలకర్ర కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఒక 5 ఎండుమిర్చి తీసుకున్నాను. వాటిని చిన్న చిన్నగా కట్ చేసుకొని అందులో వేసేసుకున్నాను. ఒక వెల్లిపాయ మొత్తాన్ని పొట్టు తీసేసుకొని ఆయిల్లో వేసేసుకోవాలి. నార్మల్గా మనం చారులోకి పోపు ఎలా పెడతామో అలానే పెట్టేసుకోవాలి. ఇంకా అన్ని వేగిన తర్వాత ఆయిల్ని కొంచెం చల్లార్చుకోవాలి. ఇక్కడ నేను కొన్ని వెల్లిపాయలను పొట్టు తీసుకొని మిక్సీ పట్టేసుకున్నాను మెత్తగా. దాన్ని ఇక్కడ నేను వేడి నూనెలో వేస్తున్నాను. వేసినాక కాసేపు కలుపుకోవాలి. వేడికి అది ఫ్రై అవుతుంది అనమాట. ఇంకా ఈ పేస్ట్ ఎందుకు వేస్తున్నానంటే పచ్చళ్ళలోకి గ్రేవీ కావాలి కాబట్టి నేను గ్రేవీ కోసం ఈ పేస్ట్ వేస్తున్నాను. నాకు మాత్రం చాలా ఇష్టం, అందుకే నేను ఇలా వేసుకున్నాను. ఇక్కడ నేను ఒక 10 వెల్లిపాయలని పొట్టు తీసి మిక్సీ పట్టేసుకొని వేసుకున్నాను. మీకు ఇంకెక్కువ కావాలంటే కూడా మీరు వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది పచ్చడి ఇలా చేసుకుంటే. ఇంకా అంతేనండి, పోపు అయిపోయింది. ఈ పోపుని తీసుకెళ్ళి ఆ మామిడికాయ వక్కల్లో వేసేసుకోవడమే, అంతే, సింపుల్ అండి. నేను చెప్పిన పద్ధతిలో మీరు ఒకసారి మామిడికాయ పచ్చడి పెట్టి చూడండి, చాలా బాగా వస్తుంది. పోపు చల్లారిన తర్వాత మామిడికాయ వక్కలు పోపు వేసుకున్నాం కదా అండి. ఇక్కడ ఆయిల్ అనేది ఇప్పుడే పైనకి రాదండి. ఒక 2 డేస్ ఆగితే ఆయిల్ అనేది ఊరిద్ది అన్నమాట. వక్క కూడా మంచిగా ఊరిపోయి టేస్ట్ అవుతుంది అనమాట. ఒక 2 డేస్ తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి చూసుకోవాలి. అప్పుడు మనకి మామిడికాయ పచ్చడి రెడీ అయిపోయినట్టు. నా మామిడికాయ పచ్చడి మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నేను చెప్పిన పద్ధతిలో మీరు ఒకసారి చేసి చూడండి. ఎలా వచ్చిందో అనేది కూడా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే మీకు మంచి మంచి వీడియోస్ కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకోసం నేను మంచి మంచి వీడియోస్ చేసి పెడతాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.